ఈరోజు సెకండ్ రోజు కూడా మార్నింగే 5 కల్లా లేచాను. ఎందుకంటే ఇంకా చాలా పని ఉంది కాబట్టి ఇంకా మార్నింగే లేచి ముందు ఫ్రిడ్జ్లో పాలు కట్ట తీసి వంట సెక్షన్ చేసేది మెయిన్ వంటగది కాబట్టి మనం చేసేది ముందు వంట సెక్షన్ అంతా వదిలించేయాలని పాలు ఇవన్నీ కట్ట బయట తీసేసుకుని ఇంకా టిఫిన్ అయితే వరి రవ్వ ఉంది, ఉప్మా చేద్దామని మొత్తం కూరగాయలు అన్నీ బయట పెట్టుకుంటే కొంచెం కూలింగ్ తగ్గుతాయి కదా. అప్పుడు మనం ఇందులో బ్రష్ చేసుకుని అన్నీ వచ్చేటప్పటికి మొత్తం అంతా కూలింగ్ తగ్గి తొందరగా ఫాస్ట్గా అవుతాయి. ఇంకొకటి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్కన ఉప్మా, ఒక పక్కన పాలు, ఇంకా కూర అయితే చూస్తున్నా బీరకాయలు ఉన్నాయి. సరే శనగపప్పు బీరకాయ వండుదామని ప్రిపరేషన్ అయితే అవుతూ ఉంది. ఎందుకంటే ఇంక మనం స్టవ్ కట్ట ఇవన్నీ క్లీన్ అవుతాయి కాబట్టి ఇంక మళ్ళీ మనం వంట చేయాలని చాలా ఇబ్బంది అవుద్దని నేనంటే ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసాను. పాలు తోడంటి అన్నీ వేసైతే మనకు మధ్య కూర అయితే రెడీ అయిపోయింది. మామూలుగా బీరకాయ శనగపప్పు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మనం చూస్తున్నాం. అబ్బా మా వాళ్ళు ఇంకా కబోర్డ్లు గట్ట తీశారు. నేను కూడా నా వంట సెక్షన్ అయిపోతే ఇంక నేను నిన్న కొన్ని అయినాయి. వాళ్ళ చిన్న కబోర్డ్ అంటే పించ్ టు వెంజ్ మొత్తం అన్నీ కూడా క్లియర్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే 2 months నుంచి మహా బేవత్సంగా ఉంది. వాళ్ళు తినడం పడుకోవడమే తప్ప వేరే ఆప్షన్ లేదన్నట్టు. మా వాడు గిన్నెలు సొమ్ములు అన్నీ పాపం మా స్వామివారు నాకు కొంచెం అందని అన్ని కబోర్డ్లని ఆయన క్లీన్ చేస్తారు. మనం ఇంక మళ్ళీ పేట వేసుకుని ఎక్కేదానికన్నా ఆయన కొంచెం హెల్ప్ చేసి పెట్టారు. మా బాబుగాడము కబోర్డ్లో ఉన్న బాటిల్స్ అన్నీ తెస్తే నేనేమో మామూలుగా స్ప్రే చేసి తడిగొడ్డట్టు తుడిచి పొడిగొడ్డట్టు తుడిచి పక్కన పెట్టుకుంటాం. ఇంక ఇవన్నీ సర్దుకుంటా ఉన్నాం. ఎందుట్లో మేనల్లుడు అమెరికా నుంచి వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు పిల్లలకి సరదా ఆడుకోవడానికి బొమ్మలన్నీ తీసుకొచ్చేటి ఏంటి కాయిన్స్ మొత్తం అన్నీ కడితే ఇలాగ బిల్లు అన్నట్టు అవి చిన్నవి ఉన్నాయి. అందులో 3 times ఒకటి ప్యారెట్, ఒకటి మొత్తం 3 రకాలు ఉన్నాయి. నిన్న పిల్లలు ఇద్దరు కూర్చొని తెక్కట్టారు. చూడండి ఎంత బాగున్నాయి. అవి కట్టేటప్పటికి టైం ఒక్కొక్కరికి 1 గంట అలా పట్టింది. ఇంకా మోహనాకైతే క్యూట్ బ్యాగ్ చాలా బాగుంది. దానికి కలర్ కూడా చాలా ఇష్టం. చిన్నది ఇది మామూలుగా నెక్లెస్ ఇది బాగుంది. ఇది కూడా కలర్ఫుల్గా బాగుంది, లైట్గా. ఇంకా నాకు వచ్చి ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. ఇది నాకు బాడీ లోషను ఇంటర్ సీజన్ వచ్చేటప్పటికి విపరీతమైన ఇంకేది రాసినా నాకు పడదనమాట. మెయిన్ ఇదే కుదురుతుంది. నాకు ఇక్కడ దొరకట్లేదంటే పాపం బాగా గుర్తుపెట్టుకుని తెచ్చాడు. మా మేనల్డ్కి వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ దొరకట్లేదు గుర్తుపెట్టుకుని మరీ తెచ్చినందుకు మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. ఇల్లంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 2 అయిందనమాట. ఇంకా మేము భోజనాలు చేసినప్పుడు ఒక్కసారి అలా ఇల్లు చూసుకుని చాలా ప్రశాంతత అనిపించింది. ఎందుకంటే అసలు ఎందుకంటే 2 నెలల నుంచి ఎలా పడితే అలాగ ఉంది. మెరగాయల గురించి కట్ట అసలు క్లీన్ చేసుకుని పెట్టుకుంటే సూపర్ అండి. ఈ అరుగు మొత్తం ముగ్గులు చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఒక విషయం చెప్తున్నా, ఈ అరుగు మీద ఒక టైంలో 10 సంవత్సరాల కిందట 4 కుటుంబాలు పడుకుని అప్పుడు ఏంటంటే ఇల్లు ఇరుగ్గా ఉండేది కానీ మనసులు ఇరుగ్గా ఉండే కాదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఉన్నా పడుకోలేని సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే ఇల్లు విశాలంగా ఉన్నా మనసులు ఇరుగ్గా ఉన్నాయి అనమాట ప్రస్తుతానికి. అది సిచ్యువేషన్ అనమాట. ఇంకా అందు గురించి అంటే అప్పుడు ఇది అరుగు చూడగానే అప్పుడు గుర్తొచ్చిందనమాట ఆ విషయం. మొత్తం వంటగదిలో ఉన్న గిన్నెలన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా నీట్గా ఆరబెట్టేసి ఇంకా 4 గంటలకి వంటగది అయితే సర్దుకుందని ప్రిపేర్ అయ్యాను. ఇంకమ్మ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకేంటంటే ఇంకా మామూలుగా ఇంకా అక్కడ సర్దవలసినవి అన్నీ కూడా సర్దేస్తే ఇంకా ఇవాళతో ఈ పని క్లియర్. అబ్బా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియో కలుద్దాం. మెయిన్ ఏంటంటే పనులు ఉండటం గురించి వీడియోస్ పెట్టలేకపోతున్నాను. రేపు నుంచి మళ్ళీ మంచి వీడియోస్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.